సినాయకొండ అన్నకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారు అన్నపూర్ణమ్మ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చాలా చాలా సంతోషం. ఉపవాస కూటాలంటేనే సంతోషం. ఎందుకంటే ఉపవాసము దేవునితో సహవాసంగా మన జీవితాల్లో ఉంటుంది. ఆయనతో సమయం గడపడం ఎప్పుడు ఆనందం. ఈరోజు రాత్రి నన్ను పిలిచారు. ఈరోజు మరొక ప్రోగ్రాం ఉండింది, కానీ చాలా కాలమైంది మీ మధ్యలోనికి వచ్చి. ఆ ప్రోగ్రామ్ నేను ఈరోజు పగలకి మార్చుకుని పగలు దాన్ని పూర్తి చేసుకుని రాత్రి మీ దగ్గర రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రత్యేకంగా మరి సత్యనారాయణ అంకుల్ గారిని మరొకసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ సందర్భంగా వారి సాన్నిహిత్యంలో నా చిన్న వయసు నుంచి కూడా సత్యనారాయణ అంకుల్ గారు, అన్నపూర్ణమ్మ గారు వారి బిడ్డలతో సమానంగా మమ్మల్ని కూడా, ప్రత్యేకంగా నన్ను కూడా వారు స్వీకరించి చిన్న వయసులో, నేను చదువుకునేటువంటి వయసులో ఎంతో ప్రేమను వారు చూపించారు. మా తల్లి నా దగ్గర లేకపోయినా నాకు మా అమ్మగారు ఎక్కడో దూరంగా ఉన్నారని లోటు కనిపించకుండా చిన్న వయసులో మరి సీనాయకొండ అన్న కానీ బుజ్జి కానీ వాళ్ళిద్దరూ, అలాగే మా రూప అక్క, వీళ్ళందరి యొక్క సాన్నిహిత్యంలో చిన్న వయసులో ఈ కుటుంబంలో నేను ఒక సభ్యుడిగా చాలా సంవత్సరాలు ఉండటానికి దేవుడు కృప చూపించాడు. అందుచేత ఈ కుటుంబాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. నా ప్రాణం ఉన్నంత వరకు ఆ కృతజ్ఞత అనే మాటను కానీ లక్షణాన్ని కానీ కోల్పోకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. స్తోత్రం కలుగును గాక. అలాగా ఈ కుటుంబంతో నాకు చాలా అనుబంధం ఉంది. ఎన్నో మెమరీస్ ఉన్నాయి. మంచి ఆత్మీయమైనటువంటి బలము సత్యనారాయణ గారి ద్వారా మేమందరం కూడా పొందాము. మాకు కుటుంబానికి ఎవరైనా స్నేహితులు ఎవరైనా ఉంటే అది కేవలం ఈ ఒక్క కుటుంబమే ఉండింది నాన్నగారు ఉన్న కాలంలో. అయితే మా నాన్నగారికి చాలా ఇష్టమైనటువంటి ఒక ఫ్యామిలీ ఇది. ఆ ఫ్యామిలీ నుంచి ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండటానికి ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచాడని మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ కూడా సినాయకొండ అన్నతో నాకు కలిగినటువంటి అనుబంధం కూడా అలాంటిదే. ఇలాగ మేము కొనసాగించబడ్డాం. దేవుడిచ్చిన మహాకృపగా నేను భావిస్తాను. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపవాస కూటాల్లో మీరు ఏ ఏ కార్యాల గురించి ప్రార్థన చేశారో, ఏది కావాలని మీ మనసు కోరుకుందో అది మీరు పొందటానికి గాను ఇంకా కొంచెం సులువైనటువంటి మార్గాన్ని నేను మీకు చెప్తాను. చాలా మంది కఠినంగా ప్రార్థించారు, వాక్యం విన్నారు, దేవుని చేత నడిపించబడాలని ఆశ కలిగి దేవుని వాక్యం విన్నారు. దేవుని వాక్యంలో మనము పొందదగినటువంటి మేలులు ఏ మార్గంలో పొందగలమో రాయబడింది. అంచేత మన వాక్యాన్ని కొంచెం లోతుగా గనక ధ్యానించగలిగితే దేవుని ఆశీర్వాదం పొందటం చాలా సులువు, కానీ దేవునిలో బ్రతకటమే కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడటం ఈజీ, కానీ దేవునిలో నిలబడటం కష్టం. దీవించబడటం సులువే, దీవెనలను కాపాడుకోవటమే కష్టం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్ముతాం, అందరం కూడా నమ్ముతాం. ఈ రోజు రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, అప్పులు, కుటుంబ శోధనలు ఎన్నో ఉండి ఉంటాయి. కానీ మీరు పైకి అంత చక్కగా రాగానే నవ్వుతూ నన్ను పలకరించారు. మీ మనస్సులో ఉన్న వేదన ఒకవేళ నేను తెలుసుకోలేకపోవచ్చు, కానీ దేవుడికి అన్ని స్పష్టంగా కనపడతాయి. దానికి ఏం చేస్తే దాని నుంచి మనం బయటపడగలమో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే వారం వారం కూడా మీరు మంచి విలువైన బలమైన వాక్యాన్ని మీరు వింటున్నారు. మరి ముఖ్యంగా మా
తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా ఇక్కడ మీకు లైన్లోకి రావడం చాలా గొప్ప సంగతి. మా రాజా కానీ వాణి కానీ వీళ్ళు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, దేవుని వాక్యాన్ని చెప్తున్నారు. వారిని దేవుడు మరింత బలముగా అభిషేకించునుగాక, వారి ఇంకా బలమైన సేవలో ముందుకు సాగునుగాక. ఇది ఈ కుటుంబంలో 3వ తరం సేవకుల ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఇది సామాన్యమైన విషయం కాదు. దేవుడు ఎన్నుకుంటేనే తరతరాలు దేవుని సేవలో ఒక కుటుంబం నిలబడగలుగుతుంది. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి అంటాడు, నిన్ను బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని అంటూనే తన తర్వాత తరాలని దేవుడు దీవించాడు. సత్యనారాయణ పాస్టర్ గారి యొక్క ప్రార్థన గాని, ఆయన విశ్వాస జీవితం సినాయి కొండని నాగేశ్వరరావుని ఇద్దరిని కూడా ఒక సేవ జీవితంలో తీసుకొచ్చింది. వీళ్ళ యొక్క ప్రార్థన మరలా వారి పిల్లల్ని తీసుకొచ్చింది. నాకు తెలిసి, అంటే నేను నా ఆత్మీయంగా నమ్మేది ఏంటంటే, ఇది యేసు రాకడ వరకు ఈ కుటుంబంలో ఈ పరంపర కొనసాగుతూనే ఉంటది. స్తోత్రం కలుగును గాక. వీరు కాదు, వీరి పిల్లలు, వీరి పిల్లల పిల్లలు కూడా ఇదే సేవలో నిలబడును గాక. ఎన్నుకోబడిన కుటుంబాలు అలాగే ఉంటాయి. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి అదే ఇశ్రాయేలు ప్రజానికం నుంచి అనేక మంది ప్రజలను దేవుడు ఎన్నుకుని ఆఖరికి యేసుక్రీస్తు ఆ యూదులలో నుంచి బయటకు వచ్చి రక్షకుడిగా అవతరించే వరకు కూడా ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక ఫ్యామిలీని దేవుడు ఆశీర్వదించాడు. ఆ కుటుంబంలో తరము 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 దేవునితోనే ఉన్నారు. అలాగా ఈ కుటుంబం కూడా అలాగే ఉండాలని నేనైతే ఆశపడతాను. మీరు కూడా అట్టి రీతిగా ప్రార్థించాలి. ప్రైజ్ ద లార్డ్. సో ఈ రాత్రి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు వాక్య భాగం నుంచి నేను చెప్తాను. బైబిల్ తెరవండి ఒకసారి. యోబు గ్రంథం 7వ అధ్యాయము. యోబు గ్రంథం 7వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అని ఒక మాట ఇక్కడ వ్రాయబడింది. జాగ్రత్తగా ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. యోబు తన యొక్క జీవితంలో శ్రమలు సంభవించినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు యోబు యొక్క మనస్తత్వం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, కానీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడు పరీక్షిస్తున్నాడు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని. ప్రైజ్ ది లార్డ్. అంటే అన్నీ బాగున్నప్పుడు దేవునితో ఉండటం చాలా సులువు. ఏది బాగోనప్పుడు దేవునితో నువ్వు ఉండగలవా లేదన్నదే దేవునికి కావాలి. అందుకని నిన్ను కష్టాల మార్గంలో తీసుకెళ్తున్నాడంటే నువ్వంటే ఇష్టం లేక కాదు, నువ్వంటే ఆయనకి నమ్మకం లేక కాదు, నిన్ను బట్టి ఇతరులు దేవుని వైపు తిరగాలి. కాబట్టి నీవు శ్రమలలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావో లేదో చూడటానికి ప్రతి భక్తుణ్ణి ఒక్కొక్క కాలాన్ని నిర్ణయించి ఆ కాలమును ఆయన నలగగొడుతూ యుద్ధ రంగంలో తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తుంటాడు. యుద్ధంలో 2 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి శత్రువులు, రెండవది పోరాటం. ఈ 2 దాటి వెళితే విజయం అనేటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని పొందుతావు. కాబట్టి ముందు శత్రువులు ఉంటారు, ఆ తర్వాత పోరాటాలు ఉంటాయి, ఆ తర్వాతే విజయం వస్తుంది. యోబు అంటాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం కాదా? యుద్ధమే చేస్తున్నాం కదా మనం అందరం కూడా. ఒకరు శరీరంతో యుద్ధం చేస్తున్నారు, మరొకరు మనస్సుతో యుద్ధం చేస్తున్నారు, మరొకరు ఆర్థిక ఇబ్బందులతో యుద్ధాలు చేస్తున్నారు, మరొకరు కుటుంబ సమస్యలతో యుద్ధం చేస్తున్నారు. ఇవన్నీ బాగున్నాయంటే ఇంట్లో ఒకరంటే ఒకరికి పడక యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మన ఇంట్లో వాళ్ళందరూ బాగున్నా పక్కింటి వాళ్ళతో యుద్ధం జరుగుతుంటది అప్పుడప్పుడు. ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆఖరికి మన జీవితంలో ఈ యుద్ధం నెగ్గటానికి మనకి మన బలం ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఎవరు నెగ్గుతారండి? ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? మీ ఇంట్లో నోరు ఎవరిది పెద్దదో వాళ్ళు గెలుస్తారు. వెరీ జనరల్ అది. మీ వీధిలో కూడా అంతే. గొడవ జరిగిందనుకో మన వీధిలో, ఎవరి నోరు పెద్దదో వాళ్ళు గెలిచేస్తారు ఆటోమేటిక్. ఈ లోక పరిస్థితి అలాగే ఉంటాయి.
బలవంతులు గెలుస్తారు, అది డబ్బుంటే గెలుస్తారు, వెనకాల 10 మంది జనం ఉంటే గెలుస్తారు. ఎందుకు ఇవన్నీ అనంటే ఇది లోకము, లోక సంబంధమైన క్రియలు ఇలాగే ఉంటాయి, లోక సంబంధమైన ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, భూమి మీద నరులందరి కాలము యుద్ధ కాలం. ఇప్పుడు నువ్వు యుద్ధాన్ని జరిగిస్తున్నావు నీ కుటుంబంలో. ఒకడు ఎదగటానికి యుద్ధం చేస్తాడు, ఒకడు పక్కవాడిని తొక్కి ముందుకెళ్ళటానికి యుద్ధం చేస్తాడు, ఒకడు ఆర్థిక బలం కావాలని యుద్ధం చేస్తాడు, మరొకడు పక్కవాడి దగ్గర లాక్కోటానికి యుద్ధం చేస్తాడు, ఒకడు న్యాయంగా చేస్తాడు, మరొకడు అన్యాయంగా చేస్తాడు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పోరాటం చేస్తూనే ఉంటారు. అది వ్యాపారమో, ఉద్యోగం, సేవ, ఏదైనా భయంకరమైన పోరాటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ భూమి మీద ఎవరి కుటుంబము సులువుగా నడవట్లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద కోటీశ్వరులైనా సరే ఎవరు సులువుగా బ్రతకట్లేదు. ప్రతి ఒక్కరికి వారికి తగిన సమస్యలు ఉన్నాయి. బాగా డబ్బు ఉన్నది కదండి, మీకేం పర్వాలేదు అంటారు కొంతమంది ఎవరన్నా చూసి. కానీ వాళ్ళకి తగిన కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. డబ్బు లేని వాడికి లేనట్లు కష్టాలు ఉన్నాయి. చిన్న కుటుంబం అంటారు చాలా మంది, మీదేముందండి చిన్న కుటుంబం, మీకేం కష్టాలు ఉన్నాయి? మా ఇంట్లో అంటే బోల్డ్ మంది ఉన్నారు. ఏం కాదు, చిన్న కుటుంబానికి తగిన కష్టాలు ఉంటే పెద్ద కుటుంబానికి వారికి తగిన కష్టాలు ఉన్నాయి. పోరాటం అన్నది కన్ఫర్మ్, ఖచ్చితంగా జరుగుతుంది. అది పరిశుద్ధుడైనా, అపవిత్రుడైనా, క్రైస్తవుడైనా, క్రైస్తవుడు కాకపోయినా, భూమి మీద ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, వానికి తగిన కాలము యుద్ధ కాలంగా నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ విషయాన్ని మనం జ్ఞానంగా అర్థం చేసుకుంటే దేవుని సంకల్పం స్పష్టంగా అర్థమైపోద్ది. మీరు ఒక విలువైనటువంటి ఒక వస్తువును, ఒక బంగారు వస్తువును గనక మీరు చూడాలి అని అనుకుంటే, మీరు చెవులకి, ముక్కులకి, లేకపోతే మెడలో ఏదో వాడుకుంటారు కదా మీరు ఆభరణాలు, చక్కని ఆభరణాలు మీరు చూడాలని అనుకుంటే, అది తయారు చేయబడక పూర్వం అది నిప్పుల పొలిమిలో అది వేయబడి, భయంకరమైన అగ్ని చేత అది కాల్చబడి, అది అనేకమైనటువంటి శోధనల గుండా వెళ్ళి ఆ తర్వాత విలువైన వస్తువుగా మారింది. ఏ విలువైన వస్తువు సులువుగా తయారవ్వదు, ఏ విలువైన జీవితము సులువుగా ఎదగదు. అందుకని మీ శ్రమలు, మీ పోరాటం, మీ యుద్ధం ఏదైతే జరుగుతుందో అది అనారోగ్యంతో గాని, ఆర్థిక సమస్యలతో గాని, మీ ఫ్యామిలీలో ఏ సమస్య గురించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో ఆ కష్టము తీర్చబడటం కొరకు ఈ వాక్యం మీరు తప్పకుండా ఆలకించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యుద్ధ కాలం అని ఎందుకు రాశాడంటే, ఇక్కడ 2 ముఖ్యమైన పాయింట్లు చెప్పాను. ఒకటి, యుద్ధ కాలం అంటే మనకు ఒక శత్రువు ఉంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క శత్రువు ఉంటాడు. అది మనుషులు కావచ్చు, లేక వస్తువులు కావచ్చు, మరొకటి కావచ్చు. శత్రువు అంటే నిన్ను పాడు చేయడానికి ప్రయత్నించే మనిషి గాని, వస్తువు గాని, ఏదో ఒకటి ఉంటుంది మీ కుటుంబంలో. దాని వలన మీరు శ్రమలు ఎదుర్కొంటూ ఉంటారు, దానితో పోరాడుతూ ఉంటారు. దాంట్లో ఒక్కొక్కసారి ఓడిపోతూ ఉంటారు, ఒక్కొక్కరు దానిని నెగ్గుతూ ఉంటారు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అని యోబు అన్న మాటకు అర్థం ఏంటంటే, ప్రతి మనిషి ఈ రకమైన యుద్ధంలో నడవాల్సిందే. నువ్వు క్రైస్తవుడుగా దేవుని బిడ్డ అయి ఉండొచ్చు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయి ఉండొచ్చు, నీ విజయము సులువుగా మాత్రం రాదు. నీవు పోరాటములో నుండి నడవాలి. కానీ ఆ పోరాటమును చేసేవాడువు నువ్వు కాదు, నీ పక్షముననున్న దేవుడే ఆ పోరాటం జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నాకు అసలు యుద్ధమే వద్దండి, నేను ఇంట్లో కూర్చుంటే అన్ని బాగా జరగాలి అని అనుకోవలసిన పని మనకు లేదు. అలాంటి పరిస్థితి ఎవరికి రాదు. చాలా మంది అంటారు, చర్చికి వెళ్తున్నారు కదా అన్ని బాగైపోతాయి వెంటనే. ఇది పెద్ద అబద్ధం. చర్చికి వెళ్తున్నారు కదా కష్టాలన్నీ తీరిపోతాయి. కష్టాలన్నీ తీరిపోవటానికే చర్చికి వెళ్తున్నారు. కానీ కష్టాలు అనేవి నువ్వు అనుభవించి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుని దాని మీద విజయం సాధించడానికి దేవుని సహాయాన్ని పొందటం దేవుని చిత్తం. అందుకనే కష్టం నీ జీవితానికి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. అసలు దేవుడికి అంత ప్లాన్ ఉంది. మీ ఇంట్లోకి ఒక కష్టాన్ని అనుమతించాడంటే దాని వెనక అర్థం ఏంటి? దేవునిని నీవు సహాయం కోరాలని, ఆయన కోసం వేడుకోవాలని, ఈ కష్టాన్ని బట్టి నీ చుట్టుపక్కల వారు ఎలాంటి వాళ్ళు నువ్వు తెలుసుకుని జ్ఞానంగా బ్రతకాలని, నీవు శ్రమ సంభవించినప్పుడు దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకోవాలని, అన్ని
నలగొట్టబడుతుండగా దేవుడు నీకు సహాయం చేశాడని కృతజ్ఞత కలిగి ఉండాలని ఇన్ని రకాల ప్లాన్లు వేయటం వల్ల మీ ఇంట్లోకి కష్టం అనుమతించబడింది. దానిని మీరు నాకేదో జరిగిపోతుందని కంగారు మాత్రం పడిపోకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఈ మాట నాతో పాటు చెప్పండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? అవును, కూలివాని దినములని ఎందుకన్నాడంటే మనమందరం కూడా ఇప్పటికిప్పుడే అన్ని కార్యాలు జరిగిపోవాలనే తపన కలిగినటువంటి మనస్తత్వం ఉంది మనకి. ఈ రోజు దేవుని మందిరానికి వెళ్ళాం, వచ్చే వారానికల్లా కష్టం తీరిపోవాలి అని ఆశపడే వారి సంఖ్య పెరిగింది. ఇన్స్టెంట్ అంటారు ఇంగ్లీష్ లో. ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు. ఇప్పుడు మీకు కూరలు అయ్యి మీరందరూ చాలా అద్భుతంగా కూరలు వండుతారు అనుకోండి ఆడవాళ్ళు. ఒకవేళ ఆడవాళ్ళు ఊరికి వెళ్ళారు అనుకోండి, పురాతన కాలంలో ఆడవాళ్ళు ఊరు వెళ్తే మగవాళ్ళని పక్కింట్లో అప్పగించేవాళ్ళు. ఏమంటే కొంచెం మా ఆయనకు కూడా భోజనం వండి పెట్టేయండి, 2 రోజులు నేను వచ్చేస్తాను, ఈ 2 రోజులు కొంచెం ఇబ్బంది పడతాడు. లేదా బయట ఏదన్నా హోటల్స్ ఏదన్నా ఉంటే ఆ హోటల్లోకి వెళ్ళి తినేసేవాళ్ళు. ఇప్పట్లో అలాంటి పరిస్థితి లేదు. ఇన్స్టెంట్ అని చెప్పి ఒకటి వచ్చింది. మీరు షాప్కి వెళ్తే అన్ని ఇన్స్టెంట్ గానే దొరుకుతాయి. సాంబార్ మీరు పెట్టక్కర్లేదు, దాంట్లో అది వేయాలి ఇది వేయాలి ఏం అవసరంలా. ఇన్స్టెంట్ సాంబార్ అని ఒకటి ఉంటుంది. ఆ ప్యాకెట్ తెచ్చుకుని నీళ్లు పొయ్యి మీద పెట్టుకుని ఆ ప్యాకెట్ కనుక దాంట్లో పోసారనుకోండి, సాంబార్ అయిపోతుంది. నువ్వు దాంట్లో మసాలా వేయాలా లేకపోతే కూర ఏం వేయద్దు మీరు. ఇంకా అంత దాన్ని ఇన్స్టెంట్ అంటారు. అన్ని అంతే, ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు ఇడ్లీ వండాలనుకోండి, ఇక్కడ ఈ యవనస్తులు ఉన్నారు, వీళ్ళకి ఇడ్లీ వండటం వచ్చేమో అడగండి, తినటం మాత్రమే వచ్చు. ఈ యవన పిల్లలు ఉన్నారు సరే, ఆడపిల్లలకు కూడా రాదు, నిజంగా రాదండి వాళ్ళకి పొద్దునే చట్నీ నచ్చకపోతే ఇది బాగాలేదని తోసేయడం వచ్చు, కానీ ఇడ్లీలు వండటం కూడా రాదు. ఎందుకు అంటే వండటం అంటే అన్ని రెడీ చేస్తే పొయ్యి మీద పెట్టి వెలిగించడం వచ్చు, అది కాదు. ఆ ముందు రోజు ఆ ఇడ్లీ పిండిని అంతటినీ బాగా మిక్సీ గ్రైండర్ చేసుకుని దాంట్లో రవ్వ ఎంత కలపాలి, దాంట్లో పిండి ఎంత వేయాలి, ఈ లెక్కలు ఏం తెలియదు వాళ్ళకి, అసలు ఏం తెలియదండి. పెద్దోళ్ళు ఎవరో అన్ని రెడీ చేసి ఇస్తే తినేస్తారు కడుపు నిండా, అంతే. ఇప్పుడు ఈ టెన్షన్ కూడా లేదు. ఇడ్లీ పిండి ఇన్స్టెంట్ గా దొరుకుతుంది మీకు. ఏం చేయదు, అది తీసుకొచ్చే గిన్నెల్లో పోసుకుని పొయ్యి మీద పెడితే ఇడ్లీ అయిపోతుంది. నువ్వు కలపక్కర్లేదు, గ్రైండ్ చేయక్కర్లేదు. ఇలాగ అలవాటు పడి దేవుని కృప కూడా ఇలాగే ఉంటది అనుకుంటున్నారు. ఆదివారం ఇలాగ వెళ్తాం, ప్రార్థన చేయించుకుంటాం, కానుకిస్తాం, తెల్లారేటప్పటికి కార్యాలు జరిగిపోవాలండి. ఇన్స్టెంట్ అలవాట్లు వచ్చేసే మనకి. కానీ దేవుని కృప అలాగ జరగదు, దేవుని కృప అలాగ దొరకదు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే నీ కుటుంబం నడుస్తుంది, అదే నీ జీవితంలో సార్థకం అవుతుంది. దేవుని ఆశీర్వాదానికి, ప్రతి ఆశీర్వాదానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది. దాని వెనక దేవుని సంకల్పం తెలుసుకుంటే చాలు, దాని నుంచి ఎలాగ బయటపడగలమో అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యుద్ధ కాలము అనేటువంటి మాట మీకు అర్థం కావాలి కాబట్టి ఇంకొక వివరమైనటువంటి మాట నేను మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం నుంచి ఒక మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ప్రసంగి గ్రంథం నుంచి 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ధర్మమును ఆచరించు వారికి కీడు ఏమియు సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి ఈ మాటని. అంటే మీ కష్టాలు ఏంటో నాకు తెలియదు, కానీ మీరు దేవుని మందిరానికి వస్తున్నారు కాబట్టి ఈరోజు రాత్రి జ్ఞానం నేర్చుకోండి. మీ శ్రమలన్నిటిని దాటి సులువుగా మీరు ముందుకెళ్ళగలుగుతారు. స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి ఈ మాటని. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందురు. అంటే మనకి ఇప్పుడు కావలసింది ఏంటంటే జ్ఞానం కావాలి. దేనికి జ్ఞానం?
పెద్దలు అంటారు, ఆత్మజ్ఞాన హీనం మూఢంతే పశ్యంతే నరకమనేకం అన్నారు. అంటే జ్ఞానం లేని వాళ్ళు మూర్ఖులై నరకాగ్నిలో పడతారంట. భూమి మీద కూడా నరకమే అనుభవిస్తారు, ఎందుకంటే వీరికి జ్ఞానం ఉండదు. ఏంటి జ్ఞానం? మీకు చాలా జ్ఞానాలు ఉంటాయి. సమయము వచ్చునని, న్యాయము జరుగునని జ్ఞానులు మనస్సులో తెలుసుకుంటారు. అంటే నువ్వు జ్ఞానిగా ఉండాలి. ఇప్పుడు మీరున్నారా లేదా అన్నదే ప్రశ్న. మనకి జ్ఞానం ఉంది. దేంట్లో ఉంది జ్ఞానం? పరిమితమైనటువంటి జ్ఞానం. అంతకు మించి మన దగ్గర జ్ఞానం ఉండదు, కొంత మాత్రమే ఉంటుంది జ్ఞానం. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారండి మీ దగ్గర, ఆడవాళ్ళు చాలా మంది లేడీస్ ఉన్నారు, మీ అందరికీ వంట చేయటం వచ్చు, మాకు రాదు. అది మీ జ్ఞానం మా దగ్గర లేదు, అవునా కాదండి? ఇప్పుడు మా శ్రావణ్ కుమార్ డ్రమ్ము కొడతాడు. శ్రావణ్ చాలా అద్భుతంగా, ఇప్పుడే చిన్నప్పటి నుంచి కొడతానే ఉన్నాడు. చాలా డ్రమ్ములు ఎరగొట్టాడు కూడా చిన్నప్పుడు సార్. అంత బలంగా అంత చక్కగా కొడతాడు. శ్రావణ్ ఇంత బాగా డ్రమ్ము కొడుతున్నాడు, నేను కొట్టలేను డ్రమ్. సీనాన్న కొడతాను అంటే కొట్టలేదు. ఆ జ్ఞానం మా దగ్గర లేదు, ఆయనకున్న జ్ఞానం మా దగ్గర లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము కేవలం పరిమితమైంది. అది బాగా వచ్చు కానీ ఇంకొకటి రాదు మనకి. నాకు దేవుని వాక్యం చెప్పడం కొంచెం బాగా వచ్చన్న కొంచెం జ్ఞానం ఉంది నాకు ఆ విషయంలో. పాటలు నేను పాడలేను, ఎందుకంటే నా దగ్గర జ్ఞానం లేదు. మరొకరికి పాటలు పాడే జ్ఞానం ఉంటది, దేవుని మాటలు రావు పెద్దగా వాళ్ళకి. పాటలు మాత్రం అద్భుతంగా పాడతారు. ప్రతి ఒక్క జ్ఞానము దేవుని వల్ల కలిగిందే, స్తోత్రం కలుగునగాక. కానీ అది కూడా పరిమితం, మనకు చాలా పరిమితం. డాక్టర్ గారు ఇల్లు కట్టుకోవాలంటే తాపీ మేస్త్రిని పిలుచుకోవాలి, అంతేనా? డాక్టర్ గారు కట్టేసుకుంటాడా? ఆయనకి తెలియదు అసలు ఎంతకే అది. ఇంజనీర్ని పిలిచి నాకు ఇల్లు కట్టుకోవాలి కట్టి పెట్టయ్యా అంటే ఇంజనీరు బాగా ప్లాన్ గీసి ఇంజనీర్ ఇల్లు కడతాడు. ఇదే ఇంజనీర్ ఇంట్లో కడుపు నొప్పి వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఈయన తాపీతో తగ్గించుకోవడానికి కుదరదు. ఎవడ జ్ఞానం వాడిది. నీ జ్ఞానం కొంత మాత్రమే ప్రయోజనం. నీ జ్ఞానం పరిమితి అయిపోతే ఇంకొకటి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి పరిస్థితి భూమి మీద. మీరందరూ బట్టలు వేసుకుని, అందరం వస్త్రాలు వేసుకున్నాం. మీలో ఎవరికైనా బట్టలు తయారు చేయడం వచ్చా? చేయగలరండి మీరు? బట్టలు వేసుకోవటం వచ్చు, రంగుల బట్టలు వేసుకోవటం, నచ్చకపోతే ఇసిరావతలు వేయటం వచ్చు. అంతేగాని బట్టలు నువ్వు తయారు చేయలేవు, నీ దగ్గర జ్ఞానం లేదు. కొనుక్కోవడానికి వెళ్తావు, డబ్బులు ఇచ్చి కొనేసుకుంటావు అంతే. బట్టలు తయారు చేసే జ్ఞానం నీకు లేదు. ఆ బట్టలు తయారు చేసుకునేవాడు మళ్ళీ ఏదన్నా ఒక వస్తువు కావాలంటే అది తయారు చేసేవాడి దగ్గరికి వెళ్తాడు. ప్రతి ఒక్కడు పరిమితమైన జ్ఞానంతో ఉంటాడు. కానీ ఇక్కడేమని ఉందంటే, సమయము వచ్చునని, న్యాయము జరుగునని జ్ఞానులు మనస్సులో తెలుసుకుంటారు. ఆ జ్ఞానమే లేకపోతే ఈ భూమి మీద నరకాగ్ని లాంటి శ్రమ నీకు కలుగుతుందట. దేవుడు బాధపడుతూ అంటాడు ఒకరోజు, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారన్నాడు. మీ దగ్గర భక్తి ఉంది, భజన చేయటానికి జ్ఞానం ఉంది, పాటలొచ్చు, వాక్యం వినటానికి ఓపిక ఉంది, కానీ జ్ఞానం లేదు. మన దగ్గర జ్ఞానం లేదు. ఆ జ్ఞానం లేక మనము షార్ట్ కట్ల వైపు తిరుగుతూ ఉంటాం. కష్టం వచ్చిందా, ఇది తగ్గటానికి అక్కడ ఎవరో వచ్చారంట, ఆయన వచ్చారు, అక్కడికి వెళ్తే అయిపోతుందంట. ఏం కాదు, ఇవన్నీ జరిగే పనులుగా. ఆ మధ్యకాలంలో మన చిలకలూరుపేట పక్కన ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక ఆవిడ, మన విశ్వాసే, మన శాంతినిలయం విశ్వాసే ఆవిడ. ఒకప్పుడు ఆవిడ సడన్ గా తెల్లారేటప్పటికి కబురు వచ్చింది బొప్పూడి నుంచి. ఏంటనంటే, అక్కడ ఎవరో ఒక ఆవిడ జబ్బు చేసిన వాళ్ళు అందరు వెళ్తే అక్కడ తగ్గిస్తుందంట అన్న అని. ఎలా తగ్గుతున్నాయంటారా ఏంట్రా అంటే, ఏమి లేదు, వెళ్ళిన వాళ్ళనల్లా కరుస్తుందంట ఆమె. నిజం అండి. ఒప్పుడులో ఒక ఆవిడ జబ్బు చేసిన వాళ్ళని ఇలా కరుస్తుందంట. కరిస్తే జబ్బు తగ్గి, అది ఎవరికో కడుపు నొప్పి అని వెళితే కడుపు మీద కరిచిందంట, కడుపు నొప్పి తగ్గింది. ఆవిడ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది. ఆవిడ అక్కడ అమ్మగారు వచ్చారు, కరిచే అమ్మగారు ఆవిడ పేరు. కరిచే అమ్మగారు వచ్చారు, ఆవిడ మీద రాత్రి దేవుడు వచ్చాడంట. సడన్ గా ఆవిడ మీదకి వచ్చి అన్నాడంట, నువ్వు కరువు, నేను తగ్గిస్తాను. ఎవరు కనపడితే వాళ్ళని కరవటం మొదలుపెట్టి, ఇది ఆ నోట ఈ నోట మా దాకా వచ్చింది. వస్తే ఎవర్రా ఆవిడంటే, అదేనన్నా మన విశ్వాసి, అక్కడి నుంచి వచ్చింది కదా ఆదివారం, ఆవిడకే దేవుడు పూనాడంట,
రాత్రి ఆ పాపం ఏదో ఆటోలు జనం వెళ్ళిపోతున్నారు, ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. పొద్దున్నే నేను రోడ్డు మీదకి వస్తే మన పల్లె దగ్గర కుప్పలు ఎదురు ఆపి అడిగాను, ఏరా ఎక్కడ పోతున్నారు మీరు అని అంటే, అక్కడ కరిచే అమ్మగారు వచ్చారంట కదన్నా, పోతున్నాం అన్నారు. ఏంటది అని అంటే, ఆవిడ వెళ్ళి గొంతు నొప్పి అని చెప్తే గొంతు మీద కరిచిందంట. పాపం ఉన్న నొప్పి తగ్గిపోయి ఈ కరిచిన నొప్పి ఎక్కువైపోయింది. ఆవిడ డాక్టర్ దగ్గరికి పోతే అన్నాడంట, గొంతు సెప్టిక్ అయింది, రేపొద్దు నీ గొంతు వచ్చే అవకాశం లేదన్నాడు. చాలా బాధపడింది ఆవిడ. ఏందన్నా ఈ పరిస్థితి నాకంటే, మూర్ఖుల్లాగా వెళ్ళారుగా మీరు. ఎక్కడో ఏదో జరుగుతుందంటే అజ్ఞానం కొద్ది వెళ్తున్నారు, జ్ఞానము లేక నశిస్తున్నారని దేవుడు అన్న మాట యథార్థం. నీకు కావలసింది దేవుడా లేక మనుషులా? మనుషుల వలన కలుగుతున్న కార్యాలా, దేవుని వల్ల కలుగుతున్న కార్యాలా? ఇది మనలో స్పష్టమైన అవగాహన ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ సహవాసం మంచిదై ఉండాలి. ఆ జ్ఞానం నువ్వు నేర్చుకోనగలిగిన ప్రదేశానికి నువ్వు వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి. ఆ జ్ఞానమే నిన్ను బాధలో నుండి విముక్తినిగా మారుస్తుంది. స్తోత్రం కలుగునుగాక. దైవ జ్ఞానము నీ కష్టాల నుంచి నిన్ను బయటికి నడిపిస్తుంది. ఇది తప్ప మరి ఇంకేది నిన్ను విడుదల చేయలేదు. మనుషులు ఎవరు చేయరు. మనం షార్ట్ కట్ కోసం వెతుక్కోవద్దు. బైబిల్ చెప్తుంది, కాలము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సును తెలుసుకుంటారు. నీకు ఆ జ్ఞానం కలగాలి అనంటే జ్ఞానవంతుడైన దేవుని ముందు ఆశ్రయించాలి. నా దగ్గరికి చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు కంప్లైంట్ చెప్తారు, అన్నా రాత్రంతా కడుపులో నొప్పి అన్నా. నేను ఒకటే అడుగుతాను, నీ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? ఏమనన్నా అసలు తగ్గట్లేదు, అసలు తట్టుకోలేకపోతున్నాను, మందులు వాడినా తగ్గట్లేదు. అది పెద్ద కంప్లైంట్. మళ్ళీ అడుగుతాను, అమ్మ ఎందుకు నీకు కడుపు నొప్పి వచ్చింది? పక్కన వాళ్ళ ఆయన అంటాడు, ఏమి లేదన్నా, రోజు ఫంక్షన్లకు వెళ్ళి గారెలు ఎక్కువ తింటుంది, నిన్న నా గారి కూడా ఏమే తినేసింది, టేస్ట్గా ఉంది. మరి కడుపు నొప్పి రాక ఏం చేసిద్ది? దీంట్లో దేవుడు ఏం చేస్తాడు? నీకు జ్ఞానం ఉండొద్దా? జ్ఞానం ఉండాలి కదా. వాడెవడో వచ్చి అంటాడు, అన్నా ఊపిరితిత్తులన్నీ పాడైపోయినాయి అంటాను, అసలు దగ్గు తట్టుకోలేకపోతున్నాను. ఏం చేసేవారు అన్నం అంటే, పెట్టెలు సిగరెట్లు కాలుస్తాడు వాడు. ఈ పెట్టెలన్నీ కాల్చాక చివరికి అయ్యగారేమో పెట్టెలో పెట్టి పంపేస్తారు వాడిని, టైం అయిపోతే. ఇది అవసరం. దీంట్లో మళ్ళీ ప్రార్థన చేసాను, ప్రభువా ఎందుకు నాకు పరీక్ష అయ్యా ఈ ఊపిరితిత్తులు గుండె నొప్పి వచ్చేస్తుంది ప్రభు, ఎందుకు ప్రభువా నాకు ఈ పరీక్ష? ఎవడు పెట్టాడు రా పరీక్ష నీకు? ఎవరు పెట్టలేదు పరీక్ష నీకు. అజ్ఞానం అంతే. నేను సమస్యలతో వచ్చిన వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. నీ సమస్యకు జవాబు దేవుడు ఇవ్వాలని కోరుకునే ముందు అసలు నీకు సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకున్నావా? ఒకవేళ అది నీ తప్పు వల్ల, నీ పొరపాటు వల్ల, నీ దోషం వల్ల గాని ఈ బాధలు నువ్వు ఉన్నావేమో గ్రహించావా? నీ వలన ఏదైనా పొరపాటు జరుగుతుందో, దోషం కలిగిందా? అది గనక క్లియర్ అవ్వకుండా ఎన్ని రోజులను ఉపవాసాలు ఉంటే మాత్రం ఏంటి ప్రయోజనం? కొంతమంది శరీరాన్ని నలగొడుతున్నారు కానీ లోపలున్న పాపమును నలగొట్టలేకపోతున్నారు. అందుకనే వారి జీవితాలు బాగవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాడెవడో ఒకడు రోడ్డు మీద వెళుతూ ఒక పావును చూసాడంట. పావును చూస్తే ఆ పావును చూసి భయపడి దాని మీదకి వెళ్ళి కొట్టడానికి కర్ర తీసుకుని వెళ్తే అది పొట్టలో దూరిందట. దూరిన తర్వాత వాడు భయంకరంగా కొట్టి వాడు ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంటి దగ్గర అదే పాము ఎదురైందంట. గడగడ వణికిపోయి వాడు అడిగాడంట ఆ చుట్టుపక్కల, ఏందా నేను అక్కడ కొట్టి వస్తే మళ్ళీ అట్టొచ్చింది ఈ పాము, ఇదేదో మ్యాజిక్ పాములా ఉంది, ఇదే ఏం చేసేవరా నువ్వు వెళ్ళి అని అంటే, వెళ్ళి పుట్ట మీద చాలాసేపు కొట్టాను నేను, వచ్చేసాను అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, పుట్టను కొట్టాలా పామును కొట్టాలా అది చావాలంటే కదా? మరి శరీరాన్ని నలగొడితే ఏంటి ప్రయోజనం? ఆత్మ నలగకుండా, లోపలున్న దోషమును నలగొట్టకుండా పైనున్న శరీరాన్ని ఎంతకాలం మీరు నలగొడతారు? చాలా మంది ఉపవాసం అంటే అన్నం తింటాం మానేయటం, ఇది ఒక్కటే తెలుసు వాళ్ళకి. ఉపవాసం అంటే శరీరాన్ని నలగొట్టడం కాదు, లోపలున్న పాపాన్ని నలగగొట్టి నీ శరీరాన్ని నువ్వు లోబరుచుకోవటం, అదే ఉపవాసం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడెవడో పామును కొట్టకుండా పుట్టను కొట్టినట్టు అసలైన దోషాన్ని మనం వదిలిపెట్టి శరీరాన్ని కొడుతున్నాం చాలా సార్లు.
ఉపవాసం ఉన్నాను, ఈరోజు ఉపవాసం ఉన్నాను, ఈరోజు ఉపవాసం ఉన్నాను, అయినా కార్యాలు జరగట్లేదు. కార్యాలు ఉపవాసం చేయగానే జరగవండి. ఉపవాసం అంటే శరీరానికి ఆ అన్నం పెట్టడం మానేయటం కాదు, లోపలున్న పాపమును నలగగొట్టి దానిని మీ నుండి దూరంగా తోసేస్తే అప్పుడు మీ జీవితాలు బాగుపడతాయి. స్తోత్రం కలుగును గాక. అందుకని సమయం వచ్చునని, న్యాయము జరుగునని జ్ఞానులు తెలుసుకుంటారు. కాలము అన్నిసార్లు ఒకేలాగా ఉండదు. మన కాలాన్ని దేవుడు మార్చగలరు. నాతో పాటు మళ్ళీ ఇంకొకసారి ఈ మాట చెప్పండి. అపోస్తుల కార్యములు ఒకసారి తెరవండి దయచేసి. ఎంతమంది వింటున్నారండి ఈ వాక్యాన్ని? ప్రైజ్ ద లార్డ్. నా భాష మీకు అర్థమవుతుందా? అంటే నెమ్మదిగా చెప్తున్నాను కదా, అర్థమవుతుందా? అరిచి కేకలు పెట్టి గోల్ చేస్తే అర్థమవుతుంది. అంటే కొంతమంది అంటారు, అయ్యగారు మొన్న అయ్యగారు వచ్చారండి, అసలు అద్భుతంగా చెప్పారండి. మీరేం దగ్గర ఇట్లా చెప్తున్నారు అంటాడు ఒక్కొక్కరు. అంటే ఏంట్రా అంటే, అదే నా దగ్గర గట్టిగా అరవాలి, కేకలు పెట్టాలి, అటు ఇటు తిరగటానికే ప్లేస్ లేకపోయి ఇక్కడ. పోనీ అట్లా ట్రై చేద్దామన్నా కూడా ఇటు పోతే అన్న ఉంటాడు, ఇటు పోతే గోడ ఉంటుంది, ఇటు తిరగాలి నేను. తిరిగి చెప్తేనే అద్భుతమైన వాక్యం, గట్టిగా అరిచి చెప్తేనే వాక్యం. అదేం కాదు, బుర్రలోకి వెళ్ళేది చెప్తే వాక్యం. స్తోత్రం చెప్పండి. గంగి గోవు పాలు చాలంట, శ్రేష్టమైన మాటలు కొంచెం చాలు. ఓ గంటన్నరసేపు ప్రసంగాలు లాక్కుని పీక్కుని చెప్పక్కర్లా, మీరు వినగలిగితే చాలు, కొంచెం మాటలు పనిచేస్తాయి. ఈరోజు ఒక విషయం పూర్తిగా అవగాహనకు రావాలి. అదేంటంటే, నా కాలము యుద్ధ కాలము, నేను యుద్ధం చేస్తున్నాను పరిస్థితులతో. ఇప్పుడు ఇది మారాలంటే నేను ఏం చేయాలి? ఈ ఒక్కటే నేను మీకు చెప్తున్నాను. కాలం మార్చటం చాలా సులువు. ఎలాగా? ఇప్పుడు ఇక్కడ గడియారం ఉంది, టైం ఎంత అయిందండి చూడండి, కనపడుతుంది అది. ఎంత అయిందండి? 9:30. ఇప్పుడు అది మారాలంటే ఏం చేయాలి? వెనక తిప్పాలి, అంతే కదా. ఇప్పుడు అది మారాలంటే ఏం చేయాలి? దాన్ని తిప్పితే తిరిగిపోద్ది. కానీ మన కాలం తిరగట్లేదే. అంటే టైం ఇప్పుడు 9ని 10, 10ని 11 చేయొచ్చు, కానీ ఇప్పుడున్న కష్టకాలాన్ని వెంటనే తగ్గించుకోలేకపోతున్నామే. ఎన్ని మ్యాజిక్లు చేసినా జరగట్లేదు, ఎంతమంది దగ్గరికి తిరిగినా జరగట్లేదు. కానీ బైబిల్ మార్గం మాత్రం సులువైంది. కొంచెం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చదువుకోబోతా ఉన్నాం. 7వ వచనము చదువుదాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కొంతమంది నా దగ్గరికి వచ్చి అడుగుతారు, చర్చికి వచ్చి, అయ్యగారు ఇప్పుడు డిసెంబర్ వచ్చింది కదా, ఈ సంవత్సరం అంతా అస్సలు బాగోలేదు, రేపు వచ్చే సంవత్సరం ఎట్టుంటది అంటారు మాకు అని అడుగుతారు. నన్ను చాలా మంది అడుగుతారు, రేపు వచ్చే సంవత్సరం ఎలా ఉంటది అయ్యగారు అంటే. ఎలా ఉంటది? ఏముందండి, జనవరిలో చలిగా ఉంటది, మే నెల వస్తేనేమో ఎండగా ఉంటది, వేడిగా ఉంటది, ఇప్పుడు జూలై వస్తే వర్షం వస్తుంది, మళ్ళీ డిసెంబర్ చలిగానే ఉంటుంది. అది కాదండి, అసలు వచ్చే సంవత్సరం నాకు ఎలా ఉంది, మా అబ్బాయికి ఎలా ఉంది, మా అమ్మాయికి ఎలా ఉంది. నువ్వు ఎలాగుంటావో అలాగే ఉంటది. అది యథాచారి తదా భవతి, సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపో భవతి, పుణ్య పుణ్యేన కర్మణా భవతి. నువ్వు ఏ విత్తనాలు వేసుకుంటున్నావో, ఈ ఈ నవంబర్లో ఏ విత్తనం వేస్తావో రేపు జనవరిలో అదే మొక్క కనపడుతుంది నీకు. ఈ సంవత్సరంలో ఏ విత్తనం వేసావో వచ్చే సంవత్సరం దానికి తగిన పంట కోస్తావు. ఇప్పుడు చేదైన విత్తనాలు వేస్తే రేపేమొస్తుంది? అంతేదండి. ఇప్పుడు మీరు చేదు విత్తనాలు వేశారు, రేపు జనవరిలో పంట కోయటానికి వెళ్ళినప్పుడు ఏ పంట వస్తుంది? తీయని పంట వస్తుందా, చేదు పంట వస్తుందా? సరే, అక్కడికి వెళ్ళి ఉపవాస కోటాలు పెడితే మాత్రం చేదు తీగ మారుతుందా? నీ విత్తనమే అది. నువ్వు ఏం విత్తనం వేసావో అదే పంట కోస్తావు. అందుకని విత్తనం వేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే ముందే ఆలోచించాలి, అడుగు వేసే ముందే జాగ్రత్త పడాలి, క్రియలు జరగక ముందే నీ బ్రతుకు మార్చబడాలి. అదే ఈ వాక్యం యొక్క సందేశం. స్తోత్రం కలుగును గాక. హన్నా అనేటువంటి ఒక సహోదరు ఉండేది బైబిల్లో. ఎంతమందికి తెలుసండి హన్నా? ఒకసారి చేతులు ఎత్తండి. మీ అందరూ తెలుసా? మాట్లాడారా ఏంది ఎప్పుడన్నా? నాకు తెలియదండి హన్నా. హన్నా మీకు తెలియదు, హన్నా గురించి తెలుసు అంతేనా? హన్నాని ఎప్పుడైనా చూసారా? రేషన్ షాప్ దగ్గర, బట్టల కొట్టు దగ్గర హన్నా లేదండి, ఎప్పుడో వెళ్ళిపోయింది ఆవిడ.
హన్నా గురించి తెలుసు మీకు, ఓకే. ఇప్పుడు హన్నా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆమె గొడ్రాలుగా ఉండేది, ప్రార్థన వల్ల బిడ్డను పొందింది. ఇది అందరికీ తెలుసు కదా. ఓకే, దీనికి ఇంకొంచెం లోతైన విషయం చెప్తా వినండి. హన్నా గొడ్రాలుగా ఉన్న కాలంలో హన్నాతో పాటు మరొక భార్య కూడా ఉండేది. ఆమె యొక్క భర్తకి పిల్లలు లేరని ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. ఆమెకి సంవత్సరం పిల్లలు కలిగారు. ఈవిడికి సంవత్సరం బాధే. ఆవిడ గర్భవతి అయిన ప్రతిసారి అందరూ హన్నాని పనికిరాని దానిగా చూడడం మొదలు పెట్టారు. కాలము మరింత కష్టంగా మారింది. పిల్లలు కలగక ముందు కంటే, ఆమెకి పిల్లలు కలగక ముందు కంటే గొడ్రాలు అనే మాట ఎప్పుడు వచ్చిందంటే ఇంకొక భార్యకు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది. ఇప్పుడు మన 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 కుటుంబము కష్టాల్లో ఉంది అని ఎప్పుడు తెలుస్తుందంటే, సుఖంగా ఉన్నవాడు ఎవడైనా కనపడినప్పుడు అర్థమైంది మనకి ఇన్ని కష్టాలనే వాడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు దాకా గుర్తురాదు, గుర్తురాదండి. ఎదుటి ఇంట్లో ఉద్యోగం వచ్చిందని చెప్తారు, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అనగానే ఈయన్ని తిడతారు ఇంట్లో. చూడరా ఆడిని చూసి అప్పుడు దాకా పాపం బాగానే ఉంటాడు వీడు. పక్కింట్లో వాడికి ఉద్యోగం వస్తే ఇంట్లో తిట్లు మొదలవుతాయి. అంటే వాళ్ళ ఎదుగుదల నీ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. పక్కింటోళ్ళు 2 అంతస్తులు బిల్డింగ్ వేయగానే ఈవిడ అంటది వాళ్ళ ఆయన్ని, చూసావా నువ్వేమో ఎప్పుడు ఇదే ఇల్లు అంటావు, ఆయన చూడు 2 అంతస్తులు కట్టాడు. అప్పుడు దాకా ప్రేమగా ఉంటారు వీళ్ళు. వాడు కట్టిన ఇల్లు ఈ ఇంటికి నాశనాన్ని తెస్తుంది. ఇలాగ జరుగుతుంది మన కుటుంబాల్లో. ఇక్కడ హన్నా పరిస్థితి కూడా అలాగే ఉండింది. హన్నా తన భర్తతో చాలా హ్యాపీగా ఉండేది, అందరూ సంతోషంగా చూసుకునేవారు. ఇంకొక పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు కూడా సంతోషంగానే ఉంది ఈవిడ. ఆ పెళ్లి చేసుకున్న భార్య గర్భవతి అవగానే ఈవిడ్ని సతాయించడం మొదలు పెట్టారు. చూసావా ఇట్ట పెళ్ళయింది, అలా గర్భం వచ్చింది ఆవిడకి, నీలో ఇన్ని లోపాలు లేకపోతే నీకు కడుపు లేకుండా గొడ్డలైపోయావు నువ్వు అని నానా మాటలు అంటాం మొదలు పెడుతున్నారు. పోనీ ఆవిడన్నా ఒకరిని కానీ వదిలిందా? లేదు. ఏటేటా అంట బైబిల్లో ఉన్నది, సంవత్సరానికి ఒకసారి గర్భవతి అవుతుందంట, కంటనే ఉంది ఆవిడ. అదేదేం పని అర్థం కాదు. మరి భారతదేశం కూడా అలాగే. ఇప్పుడు పూర్వకాలం భారతదేశాన్ని సంతాన లక్ష్మి అనేవాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరికి 10 మంది ఉండేవాళ్ళు పిల్లలు. ఏమండి, అలాంటి గుర్తొస్తే గుండె ఆగిపోద్ది. ఇప్పుడున్న కుర్రోళ్ళని చూసి ఒరి ఏళ్లనే భరించలేకపోతాను, ఇట్లాంటి వాళ్ళు 10 మందిని ఎక్కడ భరిస్తాంరా బాబు మనం. మరి వాళ్ళు ఎలా భరించుంటారో పూర్వం. మా అమ్మగారు 7గురిని కనింది, మా మేనత్త గారికి 9 మంది సంతానం. ఇలాగ మా ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు 10 మంది 12 మందిని కన్నోళ్ళు ఉన్నారు. మా కుటుంబాలు అందరూ అంతే, విపరీతంగా కనేవాళ్ళు. కాలక్రమేణా గవర్నమెంట్ ఏమందంటే జనం ఎక్కువైపోయారు, ఇంక జాలి ఆపండి, 3 ముద్దు అన్నారు. ఆ తర్వాత 3 వద్దు 2 ముద్దు అన్నారు. ఆ తర్వాత కాలంలో 2 వద్దు, ఒక్కడే. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఒకడు జాలులే. కొన్నాళ్ళ తర్వాత ఒక్కడు కూడా వద్దు, నీవు నాకు ముద్దు నేను నీకు ముద్దు అంటారేమో భార్యాభర్తలు. కాలం మారుతుంది. సరే, దాని సంగతి పక్కన పెడితే ఈ హన్నాకి పిల్లలు కలక్కపోవటం వల్ల బాధ కాదు, ఇంకొక సవతి భార్యకి పిల్లలు పుట్టడమే ఈవిడికి బాధ కలిగించిన విషయం. మాటలు కాదు, రోజు సతాయించేవాళ్ళు, గొడ్రాలు. ఏటేటా పిల్లల్ని కనిందంట. ఆవిడ మాత్రం ఎంతమందిని కనిందో. అప్పుడు ఈ హన్నాకి ఒక డౌట్ వచ్చింది, నా కాలము యుద్ధ కాలంగా నడుస్తుంది. ఇప్పుడు దీన్ని మార్చగలటం నా వల్ల కాదు, నా భర్త వల్ల కూడా కాదు. ఈ టైంని ఎవరు మార్చలేరు. పోనీ సంవత్సరం మారుతుందా అంటే, సంవత్సరం మారిన ప్రతి సంవత్సరం ఇంకా బాధ కలుగుతుంది ఆవిడకి. ఎందుకంటే సంవత్సరం ఆవిడ పిల్లల్ని కంటుంది. ఈ సంవత్సరం ఆ సంవత్సరం అంటుంది, కానీ కాలం కలిసి రావట్లేదు. అందుకనే ఆవిడికి ఒక నిర్ణయానికి వచ్చింది, నా కాలమును సమయమును మార్చువాడు దేవుడే. స్తోత్రం కలుగును గాక. మనుషులు ఎవరు దీనిని మార్చలేరు, దేవుడు మారుస్తాడని ఇంకా నేరుగా దైవ సన్నిధికి వెళ్ళి బోర్లా పడి ఏడవటం మొదలు పెట్టింది. అయ్యా, నా కాలమును మార్చగలిగిన వాడవు నీవు, నా గర్భాన్ని తెరవగలిగిన వాడవు నీవు. ఇప్పుడు నేను ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు, నీవు నాకు బిడ్డనిస్తే నేను మరలా ఆ బిడ్డని నీకే ఇస్తాను. నాకు కడుపు గర్భం వస్తుంది అన్న సంతోషం ఒకటి ఉండాలి, నేను గొడ్రాలన్న మచ్చ నా నుండి పోవాలి. ఈ కాలమును మార్చేవాడవు నీవే అని ప్రార్థించింది. స్తోత్రం కలుగునగాక. హన్నా
ఎప్పుడు ప్రార్థన చేసిందో అప్పుడు దేవుని యొక్క కృప ఆమె మీద విస్తరించి, అప్పటి వరకు గొడ్రాలు అనేటువంటి నిందల కాలమును దేవుడు ఆనందకాలంగా మార్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆనందమో తెలుసా? బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథం అని ఉంది. చూసారా ఎప్పుడన్నా? చూసారా లేదా? సమూయేలు అంటే ఎవరు అనుకుంటున్నారు? అన్నా యొక్క కుమారుడు. విచిత్రం ఏంటంటే, ఇంకొక భార్య ఏటేటా కనింది చూసారా? ఆ భార్య ఏటేటా కన్న పిల్లలదో ఒక్క పేరు కూడా ఇక్కడ కనపడదు గ్రంథం మీద. కానీ ఈవిడ ఒక్కడిని గని ఆ ఒక్క పేరు బైబిల్లో రాసేటంత గొప్పవాణ్ణి కనింది. స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, నీవు ఇంతకాలము పొందిన నిందలన్నీ ఒక్క ఆశీర్వాదంతో మాయమై పారిపోతే మన దగ్గర నుంచి. స్తోత్రం కలుగును గాక. ఇన్ని సంవత్సరాల శ్రమ, కష్టము, బాధ ఒక్క దీవెనతో మారిపోద్ది నీ జీవితం. అది జరగాలనంటే దేవుని కృప మీద మనకి నమ్మకం ఉండాలి. హన్నా వలె. హన్నా ఏం చేసిందంటే, భర్త మీద ప్రేమ ఉండేది హన్నాకి. భర్తను అడగటం మానేసింది, ఇంట్లో వాళ్ళని అడగటం మానేసింది, అందరి గురించి పక్కన పెట్టి కార్యము చేయగల దేవునికి తనను తాను సమర్పించింది. ఇప్పుడు మన మనసంతా పాస్టర్ గారి మీదో, లేకపోతే చర్చి మీదో, దేవాలయాల మీదో, ఆ ఊరు వెళ్తే జరుగుతుంది, ఈ ఊరు వెళ్తే జరుగుద్ది. అయ్యగారు నెలకు ఒకసారి అక్కడ ఎవరో ఆయన వస్తున్నాడంట, 2 నెలలకు ఒకసారి వస్తున్నాడంట. ఇవన్నీ వదిలేయండి. దేవుడు ప్రతి క్షణం మీకు తోడై ఉంటాడు. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి నాతో పాటు చెప్పండి. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని ఎందుకు పనికిరాని హన్నా జీవితం అద్భుతాలను చేసేటువంటి ఒక ప్రవక్తకి జన్మనిచ్చిన తల్లిగా మారింది అని అంటే, దానికి కారణం నిందల కాలమును దేవుడు మార్చాలని నిర్ణయించాడు. ఇప్పుడు మీరు దేవుని చేత మీ కాలమును, సమయాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించాలి. చాలా మంది సంవత్సరాలు మారగానే నాకు ఈ సంవత్సరం ఎలా ఉంటది, వచ్చే సంవత్సరం ఎలా ఉంటది అని అడుగుతారు చాలా మంది. ఇంకా మా బంధువులు అయితే ఏం చేసేవాళ్ళు అంటే, అన్నిటినీ పక్కన పెట్టి ఉగాది రోజున పంచాంగ శ్రవణం కోసం పరిగెత్తేవాళ్ళు. ఎందుకంటే నీకు ఆదాయం 5, వ్యయం 27 ఉండేది. గుండె ఆగిపోతే వెంటనే ఆదాయం 5 ఏంటి, వ్యయం 27 ఏంటి, ఈ సంవత్సరం అప్పులేనేమో అని చెప్పి దిగులేసేసుకుంటారు కొంతమంది. ఆ తర్వాత రాజపూజ్యం, అవమానం అని ఉంటది. అవమానమేమో 50 ఉంటది, రాజపూజ్యం 2 ఉంటది ఒక్కొక్కడికి. అది చూసి అమ్మ బాబోయ్ ఈ అవమానాలు మనకెందుకులే అని అనుకుంటారు. అవన్నీ పక్కన పెడితే జీవితం నడవటానికి నీకు ఒక మార్గం దేవుడిచ్చాడు కదా. దాంట్లో ఏ దోషము లేకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా నడవటం నీ వంతైతే, నీ కాలమును మార్చడం దేవుని పని. స్తోత్రం కలుగునుగాక. ఆ కాలం మారాలి అని అనుకుంటే దేవుని వైపుకు మనం తిరుగుతూ నిరీక్షణ కలిగిన వారి వలె ఉండాలట. ఎలా ఉండాలట? గట్టిగా చెప్పండి. అంటే నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఎదురు చూడటం. విశ్వాసముతో ఎదురు చూడటాన్ని నిరీక్షణ అంటారు. మరి సనుక్కుంటా కొనుక్కుంటే ఎదురు చూడకూడదు. అది నిరీక్షణ కాదు. విశ్వాసముతో నిరీక్షణ, విశ్వాసముతో ఎదురు చూడటమే నిరీక్షణ. అది కూడా దేవుని మీద విశ్వాసంతో. మళ్ళీ ఎవరో వస్తారు నన్ను కాపాడతారని కాదు. దేవుడు వస్తాడు, దేవుని యొక్క కార్యాలు నేను చూస్తాను, అప్పటి వరకు నేను బలమైన విశ్వాసంతో ఉంటానని హన్నా దేవుని కొరకు ఎదురు చూచి ప్రార్థించి పొందుకుంది. మనం ఏం చేస్తామంటే, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చూసి 4వ రోజు దేవుడు లేడు, గీవుడు లేడండి, ఏం లేదు, ఇంకా ఎంత ప్రార్థన చేసినా ఏం జరగట్లేదని మీరు బలహీనం అవుతారు. అలాగా దయచేసి బలహీనం కాకండి. ఒక బలమైన చెట్టు ఉందనుకోండి, దాన్ని నరకడానికి వెళ్ళిన వాడు గొడ్డలు తీసుకుని నరుకుతూ ఉంటాడు. ఏదో ఒక నాడు ఆ చెట్టు పడిపోద్ది. పడట్లేదు కదా అని నరకటం మానేసాడు అనుకోండి, ఎప్పటికీ అది పడదు. శ్రమలు కూడా అంతే. నీవు ప్రార్థించడం మానేయొద్దు, విశ్వాసంలో ఉండటం మానేయొద్దు. ఈ విశ్వాస బలం ఏదో ఒక రోజు కార్యం చేస్తుంది, కానీ ఆ సమయమును దేవుడే నిర్ణయిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కరి కాలంలో ఇప్పుడు మీకు బాధాకాలం నడుస్తుండొచ్చు, వేదన కాలం ఉండొచ్చు, ఇప్పుడు మీరు అప్పుల కాలంలో నడుస్తూ ఉండొచ్చు.
కానీ ఈ కాలాన్ని మీరు మార్చుకోలేరు. కానీ మీరు ఆశ్రయించిన దేవుడు నరుడు కాదు, ఆయన సర్వనరులకు దేవుడు. ఆయన మార్చగలడని మీరు నమ్మాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 13వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన మనం చూస్తాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒకసారి చదవగలరా? 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాల నుంచి? 18. ఇప్పుడు ఈవిడ ఎన్నాళ్ళు ఎదురు చూసిందండి? మనం 18 రోజులు లేదు 21 రోజులు ఎదురు చూసాం. ఇప్పుడు అవ్వలేదు అనుకోండి, రేపు ఆదివారం ఏమంటారంటే, అయ్యారు మీరు 21 రోజులు ఉపవాస పూటలు పెట్టారు కానీ జరగలేదు ఏంటండి? ఈవిడ ఎన్నాళ్ళు ఎదురు చూసింది? 18 రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు. 18 సంవత్సరాల నుండి బలహీనపరుచు దెయ్యం పట్టిందంట. ఇప్పుడు దెయ్యాల్లో చాలా రకాలు ఉంటాయి. మీకు తెలుసా అవి? మీకు తెలియదు కదా. దెయ్యములో చాలా రకాల దెయ్యాలు ఉంటాయి. ఒకటి కోపం తెచ్చే దెయ్యం. మీకు ఎక్కువ కోపం వస్తుంది అనుకోండి, మీరు కాదు కోపపడేది, మీలో ఉన్న దెయ్యం కోపడుతుంటది జనాలు. అందుకని కోపం వచ్చినప్పుడల్లా అనుకోవాలి, ఒకసారి వెళ్ళి దెయ్యాన్ని చూడాలనుకున్నారనుకోండి, మీరు బాగా కోపంగా ఉన్నప్పుడు అద్దంలో చూసుకోవాలి. దెయ్యం ఒరిజినాలిటీ ఎట్లా ఉంటుంది అంత యాజ్ ఇట్ ఈజ్ కనపడింది మీకు. మీలో ఎవరైనా సరే మరీ కోపపరిచే దెయ్యం ఒకడు ఉన్నాడు బైబిల్లో. వాడినట దెయ్యం తరచుగా నీళ్లలోనూ అగ్నిలోనూ పడేస్తూ ఉంటది. అదొక రకం దెయ్యం. ఇన్ని రకాల దెయ్యాలు ఉన్నాయనుకుంటున్నారు. ఈవిడ పట్టిన దెయ్యం ఎలాంటిది? బలహీనపరిచే దెయ్యం. నడువుని వీక్ చేసేది, బలహీనం చేసేసి. ఈ 18 సంవత్సరాల బాధలో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క కాలము ఎంత శ్రమలతో నడిచుంటది. 18 ఏళ్ళు వంగిపోయి 18 సంవత్సరాల కాలమును దేవుడు ఒక్క క్షణంలో మార్చాడు. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 18 సంవత్సరాల బలహీనపరిచే దెయ్యము కలిగిన కాలాన్ని ఒక్క క్షణము విడుదల కాలంగా మార్చేస్తే అప్పటి వరకు ఉన్న ప్రతి సమస్య నుంచి ఆవిడ దూరమైంది. నీ సమస్యలు మార్చడానికి 18 ఏళ్ళు అక్కర్లేదు, 18 రోజులు అక్కర్లేదు, 18 క్షణాలు కూడా అక్కర్లేదు. ఒక్క క్షణం చాలు దేవుడికి. కానీ నీ విశ్వాస బలమే చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మీరు నేర్చుకోవాలి, కాలము సమయము దేవుని స్వాధీనమందు ఉన్నది. చెప్పండి ఈ మాట ఒకసారి, మళ్ళీ చెప్పండి ఒకసారి. ఎవరో మార్చరు. చెప్పండి, ఎవరో మార్చరు. పక్కింటోళ్ళు మార్చరు, పాస్టర్ గారు మార్చరు. ఎవరు మారుస్తారు? ఎందుకంటే ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి. ఆయన కంట్రోల్లో ఉంది. ఎవ్వరు మార్చలేరు నీ కాలాన్ని. కేవలం దేవుడు 18 ఏళ్ల బలహీనపరిచే దెయ్యం పట్టిన ఒక స్త్రీ యొక్క శరీరము 18 ఏళ్లు వంగిపోయి ఉంటే, వంగిపోయిన జీవితాన్ని ఒక్క క్షణంలో నిలబెట్టాడంటే ఆయన ఎంత అధికారము కలిగిన వాడై ఉండాలి మన జీవితాల మీద. స్తోత్రం కలుగును గాక. ఇవాళ మనకు కూడా ఉంది. నడుము వంగిపోయిన స్త్రీ అక్కడే కాదు, మన జీవితాల్లో కూడా ఉంటది. ఇప్పుడు మనం నడుము కాదులేండి, మన జీవితం వంగిపోయింది. ఇప్పుడు వంగిపోయి, కృంగిపోయి, లొంగిపోయి, ఎవరన్నా ఏదన్నా అంటే పొంగిపోయి, మళ్ళీ ఎవరైనా తిట్టగానే కృంగిపోయి, ఎంత దారుణమైన జీవితాలు తెలుసా మనకి. ఎవరైనా తిడితే కృంగిపోతారు మీరు, ఎవరైనా పొగిడితే ఆ పొద్దున్న లేవగానే అసలు నువ్వు మామూలుగా లేవు, అసలు దేవదూతలా ఉన్నావు అన్నారనుకోండి, అసలు ఆకలి కూడా ఇది ఇంకా ఆ రోజు మనకి. మా వాడు ఒకడు ఉండేవాడు, వాడికి పొగడతలంటే ఇష్టం. వాడి డబ్బులు బాగా ఖర్చు పెడతాడు. ఆ విషయం చూసారు ఎవరు కుర్రోళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళంటారు, అన్నా నువ్వు అసలు హీరోలా ఉంటావు అన్నా అనగానే వాడు బజ్జీల బండి తీసుకెళ్ళి బజ్జీలు ఇప్పించడం, టీ కొట్టి దగ్గర టీ ఇప్పించడం, ఇంకా ఈ దురలవాట్లు కూడా లోనైపోయాడు వాడు. సాయంత్రం అయితే మందు. ఈ మందు ఎలాగ ఇప్పిస్తాడంటే ఒకటే మాట, అన్నా నువ్వు హీరో అన్నా, నీకు అసలు వెనక నుంచి ఆ హీరోలా ఉన్నావన్నా, ముందు నుంచి
ఇంకో హీరోలా ఉన్నామని అనగానే సాయంత్రం అయ్యేటప్పటికి ఈ బ్రాందీ షాప్ తీసుకెళ్లి మందు ఇప్పించేవాడు వాడు. మనుషులు ఊరక అట్లా మాటలకి కృంగిపోతారు, లేకపోతే లొంగిపోతారు, లేకపోతే పొంగిపోతారు ఊరికి ఒక మాటకే. అదే మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అనరానిది ఏదైనా ఒక్క మాట